నమస్తే. మీ పేరు? రాజేష్ మేడం. ఎక్కడ ఉంటారన్న? బోరబండ. మీ కాన్స్టిట్యున్సీ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఖైరతాబాద్. మీ ఎమ్మెల్యే ఎవరు? ఖైరతాబాద్ అంటే జూబ్లీ హిల్స్ ఇది. మీ ఎమ్మెల్యే ఎవరు? నవీన్ యాదవ్. మీ కార్పొరేటర్ అన్న? కార్పొరేటర్ ఇప్పుడు ఎవరు లేనట్టున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఎలా ఉందన్న మీ ఏరియాలో డెవలప్మెంట్ అనేది? అంటే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వరకు అయితే యథావిధిగా ఎట్లా ఉండే అట్లనే ఉంది. డెవలప్మెంట్ అయితే మాకేమి పబ్లిక్ ఏమి కనిపించలేదు. అంటే పబ్లిక్ కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్ గురించి ఇంకా చాలా చాలా ఉంది డెవలప్మెంట్ చేయాలంటే. అది అంటే మీ మెల్లిమెల్లిగా సమస్యలు ఏమున్నాయి మీ దగ్గర? వాటర్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్ అయితే ఎక్కువ ఉంది. డ్రైనేజ్? డ్రైనేజ్ ప్రాబ్లము ఎప్పటి నుంచో ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లం ఎవరు ఎంత ఎమ్మెల్యేలు వచ్చినా కానీ డ్రైనేజ్ ప్రాబ్లము సాల్వ్ అయ్యేటట్టు అంటే కనిపిస్తలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. సేమ్ అట్లనే ఉన్నాయి రెండు. ఏం చేంజింగ్ అయితే ఏం లేదు. అట్లనే ఉంది. ఎట్లయితే పబ్లిక్ పెరుగుతున్నారో ఇంకా సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. కంప్లైంట్ రేజ్ చేస్తే ఏమన్నా రెస్పాండ్ వచ్చిందా? కంప్లైంట్ రేజ్ చేస్తే అంటే ఒకటి రెండు పట్టించుకుంటారు కానీ మొత్తం అన్నీ పట్టించుకోలేమని చెప్పేసి మెల్లిమెల్లిగా అయితే చేస్తాం సాల్వ్ చేస్తాం అంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు కొత్త కొత్త చేంజ్ అవుతున్నారు, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు. ఏం చేంజింగ్ అయితే మాకేం కనిపిస్తలేవు. నెక్స్ట్ ఏ పార్టీ వస్తుంది అంటారు? అంటే మేము నెక్స్ట్ ఇంకా అది చూసినాము, టీఆర్ఎస్ చూసినాము, కాంగ్రెస్ చూసినాము, ఇంకా బీజేపీ కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలన్న.